చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, వాటిని అమలు చేసిన చరిత్ర ఆయనకు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన చంద్రబాబు పాలనకు తన పాలనకు ఉన్న తేడాపైన సమగ్రంగా సాక్ష్యాలతో సహా మాట్లాడారు. తనది విశ్వసనీయత కలిగిన ప్రభుత్వమని, చంద్రబాబు హయానికి తన పాలనకు మధ్య గల తేడాపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనసులేని నాయకుడు, మోసం చేసే నాయకుడు చంద్రబాబు అని చేయలేనివి చెప్పడం, ఆ తర్వాత ప్రజలకు మోసం చేయడం ఆయన నైజమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తన పాలనలో జరిగిన మంచిపైన, చంద్రబాబు హయాంలో జరిగిన మోసంపైన చర్చ జరగాలని ఆయన అన్నారు. 5 ఏళ్లలో 99% హామీలను అమలు చేశామని, చేసిన మంచిని చెప్పుకుంటూ మరోసారి ప్రజల మద్దతు కోరుతున్నామని ఆయన అన్నారు. వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, అందుకే ఆయన అలవికాని హామీలు ఇస్తూ ప్రజలను బురిడి కొట్టించడానికి చూస్తున్నారని అన్నారు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700 ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం. నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే, ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కే కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తానంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో, ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే, మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, రాజకీయాల్లో 45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పటికీ చెప్పుకోవడానికి ఒక్క స్కీమ్ కూడా లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే చాలు ఇవాల్టికి కూడా గుర్తుకొచ్చేది వెన్నుపోటు తప్ప మరొకటి కాదని ఆయన గతాన్ని గుర్తు చేశారు. 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష, ప్రతి పేద కుటుంబం అధ్యక్ష, ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి. ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది
ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. తన 5 ఏళ్ల పాలనలో 2,55,000 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి రూపాయి ప్రజలకు చేరుతోందని, అయినా సరే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తూనే ఉందని అన్నారు. చంద్రబాబు 5 ఏళ్లలో పలు రంగాల్లో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొని ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలను ఆదుకున్న చరిత్ర తన ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర అప్పులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబు గారడి హామీలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. తన పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం జరిగిందని అన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బడ్జెట్టే ఇప్పుడు కూడా పెడుతున్నామని, తన పాలనలో ఉందని స్కీములు గాని వాటి అమలు గాని చంద్రబాబు హయాంలో లేదని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు వెళ్లాల్సిన డబ్బును బాబు అండ్ కో దోచుకున్నారని, తన హయాంలో ప్రజల డబ్బు ప్రజలకే వెళ్లిందన్నారు.